హాయ్ స్టూడెంట్స్. సో ఇంతకుముందు సెషన్లో ఆల్రెడీ మనం జేవిఎం గురించి వాటి గురించి చూడడం జరిగింది. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే జావా అనే సాఫ్ట్వేర్ ఎట్లా డౌన్లోడ్ చేస్తాము, దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటాము, ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని యొక్క పాత్ సెట్టింగ్ ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, చాలా జాగ్రత్తగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి కూడా మనం రియల్ టైంలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లోకి వెళ్ళేసి జనరల్గా మనకి జావా సాఫ్ట్వేర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, జేఆర్ఈ అని, జేడీకే అని. ఏంటి రెండు డిఫరెన్స్ ఏంటి అంటే జేఆర్ఈ నథింగ్ బట్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం, జేడీకే ఈజ్ నథింగ్ బట్ జావా డెవలప్మెంట్ కిట్ అంటాం. ఏది ఎవరు యూజ్ చేయాలి అంటే జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎవరు వాడతారు అంటే ఎవరైతే జావా బేస్డ్ కంటెంట్ అప్లికేషన్స్ కానీ లేదా వెబ్సైట్స్ కానీ చూడాలనుకున్నారో వాళ్ళు, అంటే ప్రతి ఒక్క కంప్యూటర్లోనూ మ్యాక్సిమం జేఆర్ఈ అనేది యూజ్ చేస్తుంటారు, ప్రతి ఒక్క నార్మల్ యూజర్ వాడుతుంటారు. ఎందుకంటే జావాతో సంబంధించిన కంటెంట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా సరే జేఆర్ఈ కంపల్సరీ ఉండాలి. అండ్ ఎవరైతే కొత్తగా అప్లికేషన్ డిజైనింగ్ కానీ వీటి కోసం డెవలపింగ్ కోసం వాడుతుంటారో వాళ్ళు జేడీకే అనేది వాడతారు. సో ఆటోమేటిక్గా జేడీకేతో పాటు జేఆర్ఈ కూడా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలనుకున్నా, నేను జేడీకే వాడతాను. నేను సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ని ఎవరికైతే ఇచ్చానో ఆ యూజర్ దాన్ని రన్ చేయాలంటే జేఆర్ఈ ఉండాలి. ఓకేనా? సో జావా బేస్డ్ కంటెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, రన్ అవ్వాలనుకున్నప్పుడు జేఆర్ఈ ఉంటుంది, డెవలప్ చేయాలన్నప్పుడు జేడీకే వాడుతూ ఉంటాం. అది డిఫరెన్స్. సో జేడీకే డౌన్లోడ్ చేయడం పద్ధతి, జేఆర్ఈ ఇవన్నీ కూడా మన గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనం జావా డెవలప్మెంట్ కిట్ జేడీకే అని చెప్పి దాని పక్కన వర్షన్స్ ఉంటాయి, 1.8 అని ఎట్లాగా. సో మనకి ఏ రిక్వైర్మెంట్ వర్షన్ ఉందో అది యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ వర్షన్ అది టైప్ చేసిన తర్వాత చాలామంది ఏంటంటే గూగుల్లో ఏదైతే సాఫ్ట్వేర్ కావాలో ఆ సాఫ్ట్వేర్ ఒకటే ఇచ్చేసి ఫ్రీ డౌన్లోడ్ అని పడతారు. అలా కాకుండా మ్యాక్సిమం వాళ్ళు వాడే ఓఎస్ ఏంటి, వాళ్ళు వాడే ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్ అంటాం, అంటే సిస్టమ్ ఓఎస్ 32 బిట్టా 64 బిట్టా ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకొని అవి కూడా క్లియర్గా ఇస్తే ఏమవుతుందంటే యాక్యురేట్ రిజల్ట్స్, యాక్యురేట్ సాఫ్ట్వేర్ అనేవి దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి ఎట్లా తెలుస్తాయి మనకు అంటే ఎగ్జాంపుల్ మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేసి దీంట్లో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళారనుకోండి. సో ప్రాపర్టీస్లో మీకు అబ్జర్వ్ చేస్తే సిస్టమ్ ప్రాపర్టీస్లో మీకు వాడే ఓఎస్ ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది, విండోస్ 7 అల్టిమేట్. అండ్ ఇక్కడ విండోస్ సిస్టమ్ ఓఎస్ ఆర్కిటెక్చర్ ఏంటో తెలుస్తుంది, 64 బిట్ అని. ఇట్లాంటివి మనకు తెలుస్తాయి. అంటే మనం ఎప్పుడైతే ఇలాంటివి తెలుసుకొని మనం గూగుల్ సెర్చ్లో ఇచ్చేటప్పుడు సెర్చ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ జేడీకే ఫర్ విండోస్ 7 64 బిట్ అని క్లియర్గా ఇస్తే ఏమవుతుందంటే మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది అలా ఇవ్వరు, డైరెక్ట్గా ఇచ్చేస్తుంటారు. డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మ్యాక్సిమం మీరు వాడే ఓఎస్తో పాటు ఆ ఆర్కిటెక్చర్ కూడా ఇవ్వడం మంచిది, రైట్ అండి. ఇచ్చిన తర్వాత మనకి రిలేటెడ్ వెబ్సైట్స్ వస్తే ఆ వెబ్సైట్స్ నుంచి మనం డౌన్లోడ్ చేస్తాం. ఇదివరకు రోజుల్లో మనకి ఆరకిల్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అకౌంట్ క్రియేషన్ ఇవన్నీ కొద్దిగా ప్రాసెస్ మార్చారు వాళ్ళు. అందుకని ఏం చేయొచ్చు అంటే మనం ఫైల్ హిప్పో కానీ లేదంటే గెట్ ఇన్ టు పీసీ అని ఇట్లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా మనం డౌన్లోడింగ్ అనేది చేయడం మంచిది. సో డౌన్లోడ్ అయిన తర్వాత జనరల్గా ఆరకిల్ సైట్ నుంచి అయితే కనుక మీకు రైట్ సైడ్ స్క్రీన్ షాట్ కనిపిస్తున్నాయి. సో జేడీకే అని ఇచ్చిన తర్వాత గూగుల్లో ఆటోమేటిక్గా ఫస్ట్ వెబ్సైట్ ఆరకిల్ వెబ్సైట్ వస్తుంది. సో ఆరకిల్ వెబ్సైట్లో మనకి ఇట్లా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇట్లా మీకు వర్షన్స్ చూపిస్తుంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి లేకపోతే ఏం ఆర్కిటెక్చర్ ఎంత అనేది. సో ఏదైతే మనం విండోస్ 32 బిట్టా 64 బిట్టా చూస్ చేసుకొని దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి డౌన్లోడ్ అయిన ఫైల్ ఎట్లా కనిపిస్తుంది అంటే మీకు లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్లో మీకు ఈ విధంగా కనిపిస్తుంది, జేడీకే అని చెప్పేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది జరుగుతుంది, రైట్. సో ఈ విధంగా దీని మీద కొన్ని సాఫ్ట్వేర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వాటి మీద షీల్డ్ సింబల్ లాగా కనిపిస్తుంది. షీల్డ్ సింబల్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటయ్యా అంటే అది కంపల్సరీగా ఇన్స్టాల్ చేయాలంటే సిస్టంలో అడ్మినిస్ట్రేటర్ అని ఉంటారు, ఆ అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఉంటేనే ఆ సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాలేషన్ అవుతాయి, రైటా. సో వాటి గురించి బేసిక్స్లో నేర్చుకుంటారు. సో అడ్మినిస్ట్రేటర్ అయితే కనుక ఆటోమేటిక్గా డబల్ క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది ఫస్ట్ స్టెప్లో. సో దాని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్, అది ఏ వర్షన్ ఏంటి కొంచెం చెప్తుంది. ఓకే అయితే నెక్స్ట్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఈ విధంగా ప్యాకేజ్తో పాటు ఏ ఇన్స్టాల్ అవుతాయని చూపిస్తుంది. ఓకే అయితే కనుక క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ప్రోగ్రామ్ లొకేషన్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందో గుర్తుపెట్టుకోవాలి, ఆ పాత్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి కింద, రైట్. సో సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఫోల్డర్లో జేడీకే అనే ఫోల్డర్లో ఇన్స్టాలేషన్ జరుగుతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. అదేం మనం డైరెక్ట్గా అయిపోతుంది డిఫాల్ట్గా. సో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది స్క్రీన్, 4th స్క్రీన్.
ఇన్స్టలేషన్ అయిపోయి మధ్యలోనే మనకి జేఆర్ఈ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ 3 బిలియన్ డివైసెస్ కనిపిస్తుంది కదా, అదే జేఆర్ఈ. సో జేఆర్ఈ కూడా ఇన్స్టలేషన్ అంతా అయిపోయిన తర్వాత రైట్ సైడ్లో మీకు లాస్ట్ స్టెప్ 6th స్టెప్ ఉంది కదా, కంప్లీట్గా అయిపోయిన తర్వాత క్లోజ్ అని వస్తుంది. సో ఇన్స్టలేషన్ పర్ఫెక్ట్గా మనం చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇన్స్టలేషన్ అయిన తర్వాత దానికి పాత్ సెట్టింగ్ అనేది ఉంటుంది. జనరల్గా మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, షార్ట్కట్ యూజెస్. కానీ జావా గట్ట కాదు, పాత్ సెట్టింగ్ అనేది జరగాలి. జరిగితేనే మనకి ఇన్స్టలేషన్ యూజింగ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. సో పాత్ సెట్టింగ్ అనేది మీకు 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి గ్రాఫికల్ యూజర్గా పర్మనెంట్ సెట్టింగ్, ఇంకొకటి కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి అది టెంపరీ సెట్టింగ్ అన్నమాట. ఓకేనా? సో ఎలా జరుగుతుందో చూద్దాం ఒకసారి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మెటీరియల్ దగ్గర పెట్టుకొని లెఫ్ట్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. ఎంత క్లియర్గా ఇచ్చామంటే అంత క్లియర్గా ఇచ్చాము. ఈవెన్ దో ఫ్యాకల్టీ పక్కన ట్యూటర్ లేకపోయినా కూడా చదివితే క్లియర్గా అర్థం చేసుకుని హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీరు సరిగ్గా రావట్లేదు అంటే మీనింగ్ సరిగ్గా చదవలేదు, అర్థం చేసుకోలేదని మీనింగ్. ఓకేనండి? సో ఇక్కడ మనం విండోస్ పట్టుకొని పాజ్ బ్రేక్ అనే కీ ప్రెస్ చేస్తాం. కీబోర్డ్ మీద విండోస్ కీ ఉంటుంది, విండోస్ లోగోతో. దాంతోపాటు రైట్ సైడ్ కార్నర్లో పాజ్ అవర్ బ్రేక్ అనే కీ ఉంటుంది. ఇవి రెండు కానీ ఫస్ట్ విండోస్ కీ ప్రెస్ చేసి తర్వాత పాజ్ అవర్ కీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది. లేదు అంటే ఆ మెథడ్లో కాకపోతే కనుక కంప్యూటర్ మీద మీకు రైట్ సైడ్ ఇచ్చారు, స్టార్ట్లోకి వెళ్ళి కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళచ్చు. ఈ 2 మెథడ్స్లో ఏదైనా చేయొచ్చు. ఓకేనా? సో ఇందాకలా మనం సిస్టమ్ ప్రాపర్టీస్కి వచ్చాము. ప్రాపర్టీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాము అంటే సెలెక్ట్ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంది ఆప్షన్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ చేయమంటున్నారు. ఎక్కడ ఉంది అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అనేది లెఫ్ట్లో ఉంది చూడండి, అది క్లిక్ చేసాం. నెక్స్ట్ దాని తర్వాత ఏం జరుగుతుందా అంటే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిస్టమ్ ప్రాపర్టీస్ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అయింది. దాంట్లో రైట్ సైడ్ కార్నర్లోకి వెళ్తే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా చేయాలండి ఇవి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్ ట్యాబ్లో ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత దెన్ సెలెక్ట్ పాత్ ఆప్షన్ విచ్ ఈజ్ ఇన్ సిస్టమ్ వేరియబుల్స్. అంటే పాయింట్ మొత్తం చదవండి, ఆ తర్వాతనే చేయండి. దెన్ సెలెక్ట్ పాత్ ఆప్షన్, పాత్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయమంటుంది. ఎక్కడ ఉన్నది? విచ్ ఈజ్ ఇన్ సిస్టమ్ వేరియబుల్స్. సిస్టమ్ వేరియబుల్స్ అనే దాని లోపల ఉంటుంది. అండ్ దెన్ క్లిక్ ఎడిట్. అంటే ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందో. సో సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేసాం, ఇక్కడ ఉన్నది. దీంట్లో పైనదేమో యూజర్ వేరియబుల్స్, కిందదేమో సిస్టమ్ వేరియబుల్స్. చూసుకోవాలి జాగ్రత్తగా. దీని కింద ఇలా మనం కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే పాత్ అని ఉంటుంది ఆప్షన్ ఒకటి, అది క్లిక్ చేసాం. సింగిల్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేసాం. ఇక్కడ మనకి ఇట్లా పాత్ వచ్చింది. దీనిలో మనం ఏం చేస్తాము అంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఎడిట్ అన్నామో ఇట్లా బ్లూ లైన్లో సెలెక్ట్ అయి ఉంటుంది, బ్లూ కలర్లో. అలాంటప్పుడు మనం ఏదన్నా డిలీట్కి కానీ ఎంటర్కి కానీ చేస్తే మనకి కంటెంట్ పోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటివి పోకూడదు. ఎందుకంటే అలాంటివి డేటా పోతే ఏమవుతుంది అంటే కొన్ని అప్లికేషన్స్ మనకు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అందుకని ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే మీకు కీబోర్డ్ మీద యారో కీస్ ఉన్నాయి కదా, అప్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో, డౌన్ యారో కీస్. ఆ యారో కీస్లో రైట్ యారో కీ ప్రెస్ చేయండి, రైట్ సైడ్ యారో కీ. లేదు అంటే మౌస్తో లాస్ట్లో క్లిక్ చేయండి. ఓకేనా? ఎంత లాస్ట్లో క్లిక్ చేసినా సరే రైట్ యారో కీ అనేది ఒకసారి ప్రెస్ చేయండి లాస్ట్. అంటే కర్సర్ మనకి ఎండింగ్లో ఉండాలి. ఎండింగ్లో ఉన్నప్పుడు మీకు అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుందా, ఆల్రెడీ ఏదో కంటెంట్ ఉంది, దాని లాస్ట్లో సెమీకోలన్ ఉందో లేదో చూడండి. సెమీకోలన్ లేకపోతే కనుక సెమీకోలన్ టైప్ చేయండి. సెమీకోలన్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ రకరకాల వేరియబుల్స్ ఉంటాయి, రకరకాల పాత్స్ ఉంటాయి, కంటెంట్స్. మనం ఎప్పుడైతే సెమీకోలన్ ఇచ్చామో దాని మీనింగ్ ఏంటంటే అక్కడతో ఆ పాత్ అయిపోయింది అని చెప్పడం. ఇక్కడ ఎలాంటి పాత్స్ ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు విండోస్ ఆర్ ప్రెస్ చేసి నేను సిఏఎల్సి అని కొట్టి ఎంటర్ కొట్టాను. సిఏఎల్సి క్యాలిక్యులేటర్ ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేటర్ ఓపెన్ అయిందా లేదో చూడండి. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది ఇక్కడ నాకు. సో అంటే ఇక్కడ నేను ఈ క్యాలిక్యులేటర్ ఎలా ఓపెన్ అయింది, విండోస్ ఆర్లో నోట్ ప్యాడ్ టైప్ చేసి ఎలా ఓపెన్ అవుతుంది, ఇలాంటివన్నీ ఎలా ఓపెన్ అవ్వాలనేది ఈ పాత్లో ఉంటుంది. అందుకని దాన్ని మోడిఫై చేయకూడదు మనం. ఓకేనా? సో ఇక్కడ మనం క్లిక్ చేసాము, రైట్ యారోకి ప్రెస్ చేస్తే లాస్ట్కి వచ్చేస్తాం. చివరికి వచ్చేసిన తర్వాత సెమీకోలన్ అనేది ఒకటి పెడతాం. పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఉంచండి. ఉంచి ఏం చేస్తారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్లోకి వెళ్ళాను, కంప్యూటర్లోకి వెళ్తున్నాం. మనకి జనరల్గా సి డ్రైవ్లో ఇన్స్టాల్ అయింది కదా సాఫ్ట్వేర్. సో సి డ్రైవ్లో ఇన్స్టాల్ అయిన తర్వాత సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అని 2 ఉంటాయి. జనరల్గా 64 బిట్ అయితే 2 ఉంటాయి, 32 బిట్ అయితే ఒకటే ఉంటుంది. సో మనం ప్రోగ్రామ్ ఫైల్స్ x86, 32 బిట్ అయితే కనుక x86లోకి వెళ్తాం.
ఇక్కడ జావా అని ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేసాం, JREN మాత్రమే ఉంది. అదే మనం ఒక్కసారి ప్రోగ్రామ్ ఫైల్స్ నార్మల్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ జావా అని, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే JDK అనే దాని లోపల బిన్ అనే దానిలోకి వెళ్తే ఈ పైన ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు పైన అడ్రస్ బార్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఒకసారి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఇలా ఉంది కదా బ్లూ లైన్. సో ఎప్పుడైతే మనం ఇంకొక వైట్ స్పేస్లో క్లిక్ చేసామో ఆటోమేటిక్గా మనకి పాత్ అనేది ఇలా వస్తుంది. దీన్ని ఏం చేస్తాం, ఇలా క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి కాపీ అనండి. కాపీ అన్న తర్వాత కాపీ చేసేసాము. నెక్స్ట్ దీన్ని మినిమైజ్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే ఈ పాత్ ఓపెన్ అయ్యిందో దాంట్లోకి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు, రైట్? సో పేస్ట్ అన్న తర్వాత మనకి ఎలా వచ్చింది, C:program files /java/JDK ఆ పాత్ అంతా వచ్చేసింది. వచ్చిన తర్వాత లాస్ట్లో బిన్ తర్వాత కూడా స్లాష్ ఇవ్వాలి, స్లాష్ తర్వాత సెమీకోలన్ ఉండాలి. ఇవి గుర్తు లేకపోతే రాసుకోవాలి. ఇవి చిన్న చిన్న టర్మ్స్ కనుక మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డౌట్స్ అడిగితే మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా 1-2 సార్లు విని జాగ్రత్తగా గుర్తుండం అనుకుంటే రాసుకోవడం మంచిదండి. సో రాసుకొని ఏముండాలి, C:/ మనం టైప్ చేయకూడదు, కాపీ పేస్ట్ చేయాలి. ప్రోగ్రామ్ ఫైల్స్ అనే వర్డ్ ఉండాలి, /java/JDK దాని వర్షన్, లాస్ట్లో /bin తర్వాత సెమీకోలన్ అనేది ఉండాలి ఎండింగ్లో. సెమీకోలన్ పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే అన్నీ కూడా ఆప్షన్స్ ఓకే చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సింపుల్గా మనం ఓకే కొద్ది టైం తీసుకుంటుంది, కంగారు పడద్దు. అన్నీ కూడా పైన మాత్రం ఏది క్లోజ్ చేయొద్దు, కిందనే అన్నీ ఓకే చేసుకుంటూ రావాలి. ఓకే అని అన్నీ ఓకే చేసుకుని వస్తే ఇది పర్మనెంట్ పాత్ సెట్టింగ్ అంటాం. అండ్ అలా కాకుండా టెంపరీగా ఈ పర్మనెంట్ పాత్ సెట్టింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైనా సరే జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసిన సరే, కంపైల్ చేసిన సరే హ్యాపీగా ఇంకా ప్రతిసారి ఈ పని చేయగలం. మనం సిస్టమ్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా మళ్ళీ హ్యాపీగా డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. కానీ కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు జనరల్గా అంటే టెంపరీ పాత్ సెట్టింగ్ చేస్తారు. అది ఎట్లాగా చూడండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. కమాండ్ ప్రాంప్ట్ ఎట్లా ఓపెన్ చేస్తారు, లెఫ్ట్లో ఇచ్చారు చూడండి. విండోస్ R కీ ప్రెస్ చేసి CMD అని ఇచ్చి ఎంటర్ కొడతాం, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత మీరు దీనిలో ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒక పాత్ కమాండ్ ఇచ్చాం, సెట్ పాత్ అని. లెఫ్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, CD బ్యాక్ అంటే ఇప్పుడు నేను ఇక Cలో యూజర్స్ అనే దాంట్లో రాజ్ అనే దాంట్లో ఉన్నాను. CD బ్యాక్/ అని ఇచ్చి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, C డ్రైవ్లోకి వచ్చి అంటే వేరే ఫోల్డర్స్లో నుంచి రూట్ డైరెక్టరీకి వచ్చేసాం. ఇవన్నీ మీరు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఈ ఇంటర్నల్ కమాండ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటారు, ఈ ఫోల్డర్స్ నుంచి బయటికి రావడం ఇట్లాంటివి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పాత్ అనేది సెట్ చేస్తాం. ఎట్లాగా అంటే చూడండి, కమాండ్ ఇచ్చారు, సెట్ స్పేస్ పాత్ = C:/program files. మనం ఇందాక కాపీ చేసిన కంటెంట్ ఉంది కదా, అదే ఇక్కడ ఇస్తాం. అంటే ఎలాగా, సెట్ స్పేస్ పాత్ = అని ఇచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయొచ్చు, మౌస్తో రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనొచ్చు. ఇందాక కాపీ అయింది వస్తుంది, కాకపోతే ఇది మనకి డబుల్ కోట్స్లో పెట్టాలి. సో డబుల్ కోట్స్లో పెట్టేసి ఎండింగ్లో ఎంటర్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా పాత్ సెట్ అవ్వడం జరుగుతుంది. ఈ పాత్ సెట్ చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు పాత్ సెట్టింగ్ అనేది ఎంతవరకు పనిచేస్తుందా అంటే ఎప్పటి వరకు అయితే నేను కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేయకుండా రన్నింగ్లో ఉంచుతానో అప్పటి వరకు ఇది పనిచేస్తుంది. ఎప్పుడైతే నేను కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేశానో అంటే సిస్టమ్ ఆగినా లేదా కమాండ్ ప్రాంప్ట్ నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా మళ్ళీ పాత్ అనేది మళ్ళీ సెట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ టెంపరీ అన్నమాట. అలా కాకుండా గ్రాఫికల్ వేలో చేశారనుకోండి దాన్ని పర్మనెంట్ పాత్ సెట్టింగ్ అంటాం, రైట్ అండ్. సో ఇది మ్యాక్సిమం ఎక్కువగా అందరూ చేసేది పర్మనెంట్ పాత్ సెట్టింగ్ చేస్తుంటారు, కొంతమంది టెంపరీ పాత్ సెట్టింగ్ చేస్తుంటారు, అది మీ చాయిస్, రైట్ అండ్. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత అసలు జావా వర్కింగా కాదని ఎలా తెలుస్తున్నాయి అంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెట్స్ చెక్ వెదర్ ద జావా ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. డైరెక్ట్గా మీరు కమెంట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జావా C అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, నాకు ఎర్రర్ ఏదో వచ్చింది, జావా C ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని, అంటే గుర్తుపట్టలేకపోతాను. యాక్చువల్గా నా సిస్టంలో జావా లేదు, మీకు స్క్రీన్షాట్లో చూపించాను నేను. సో ఇప్పుడు ఈ విధంగా చూపించింది. అలా కాకుండా మీరు ఎప్పుడైతే పాత్ సెట్టింగ్ ఇన్స్టాలేషన్ పర్ఫెక్ట్గా జరిగి పాత్ సెట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా జరిగితే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు జావా C అని ఇచ్చి ఎంటర్ కొట్టారో
ఆటోమేటిక్గా మీకు ఇట్లా చూపిస్తుంది. రైట్ సైడ్లో చూడండి, లిస్ట్ ఆఫ్ కమాండ్స్ స్క్రోల్ అయినా ఈ విధంగా వస్తుంది. ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా జావా పాత్ సెట్టింగ్ అయ్యి వర్క్ అవుతున్నట్టు, పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నట్టు. రైట్ అండ్ సో ఇక్కడతో మనం జావా డౌన్లోడింగ్ ఎట్లాగా, ఇన్స్టలేషన్ ఎట్లాగా, పాత్ సెట్టింగ్ ఎట్లా అనే కాన్సెప్ట్ గురించి క్లియర్ పిక్చర్ వచ్చింది మనకు. ఏ డౌట్ ఉన్నా ఇక్కడనే క్లియర్ అయిపోవాలి, ఏ టాపిక్ ఆ టాపిక్ అక్కడనే క్లియర్ అవుతూ రావాలి. మళ్ళీ ఫర్దర్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడో మన లాంగ్ బ్యాక్ ఇవి చిన్న చిన్న బేసిక్స్ ఇవి మళ్ళీ రిపీట్ కాకూడదు మనకు. రైట్ అండ్ 1-2 సార్లు డౌట్స్ ఉంటే క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ.